మానకాన తెంపకాన చెంపకాన నైట్ నేను ఇక్కడ స్టేషన్ ఇక్కడ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటే సౌండ్ విని వచ్చారనమాట. అడిగితే చాలా మంది చెప్పారు ఇక్కడ షో జరుగుతుందని. సో వచ్చాను. అక్కడ ముందున కొంచెం దూరంగా వెళ్తే అక్కడ కొంచెం వాటర్ ట్యూబ్ ఉంటుంది అన్నమాట. స్మాల్ ట్యాంక్ ఉంటుంది పబ్లిక్ స్నానం చేయడానికి. అలా నడుచుకుంటూ వెళ్ళాను. మామూలుగా ఫేస్ వాష్ తీసుకున్నాం కానీ ట్రావెల్ చేసి వచ్చాం కదా. తర్వాత ప్రోగ్రామ్ చూద్దాం అనుకుంటే అక్కడికి వెళ్తే వాటర్ ట్యూబ్ ఉందన్నమాట. అక్కడ స్నానం చేసి రిటర్న్ వచ్చి ఇక్కడ కూర్చున్నాను. ఆ ప్రోగ్రామ్ చూసాను ఒక 1 o'clock వరకు. తర్వాత పడుకునిపోయి ఇక్కడే ఇలానే. ఇక్కడ అంతా క్రౌడ్ ఉండేవారు ఫుల్గా. ఇప్పుడు మార్నింగ్ అంతా వెళ్ళిపోయారు అనమాట. ప్రోగ్రామ్ ఇప్పుడే జస్ట్ ఫినిష్ అయ్యింది. వెళ్ళిపోతాం. 6 అవుతుంది టైము. సో కనిపిస్తుంది కదా అక్కడ స్నానం చేశాను అనమాట. నైట్ ఎలా నడుచుకుంటూ వచ్చాను. కాస్త మాకు ఫేస్ వాష్ చేసుకుందాం, మన దగ్గర వాటర్ ఉంది కదా అనేసి వస్తే ఇంక ఇక్కడ చూస్తే ఎక్కడానికి ఇంత పెద్ద ట్యూబ్ టైప్ ఉందన్నమాట వాటర్. అది నైట్ ఇక్కడ స్నానం చేసి కాస్త తర్వాత వెళ్ళి ప్రోగ్రామ్ చూస్తాను అనమాట. నైట్ అంతా అక్కడ ఉన్నా. ఇప్పుడు కొంచెం ఫేస్ వాష్ చేసుకుని వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. సూపర్ క్లైమేట్ అనమాట. విలేజ్ ఎవరు ఏమనలేదు. నేను వెళ్ళాను, కూర్చున్నాను. తర్వాత నాకు కొంచెం స్పేస్ ఇచ్చారనమాట కూర్చోడానికి. తర్వాత అలా నిద్ర వస్తే పడుకునిపోయా. ఫ్రెండ్స్ నేను రోడ్డు మీదకి వచ్చేసాను. ఇది మెయిన్ రోడ్ అనమాట. ఇక్కడ నుంచి మనం హైవే పట్టుకోవాలి. నిన్న ఏదైతే రింగ్ రోడ్లో దిగామో అక్కడే మళ్ళీ వెళ్ళాలన్నమాట. అటు నుంచే రూట్ చూపిస్తుంది. ఏంటంటే నేను వెళ్ళిన సెలైమాన్ స్టేషన్కి అక్కడ వాష్రూమ్ లేదు, సాకెట్ లేవు, ఛార్జింగ్ చేసుకోవడానికి ఏం లేదనమాట. సో అందువేలో ఏదైనా పెట్రోల్ స్టేషన్ ఉంటే దానికి వెళ్ళి మనం ఫ్రెష్ అవ్వాలి. ప్లస్ ఛార్జింగ్ అది పెట్టుకోవాలన్నమాట. ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది ఈరోజు. నైట్ పెట్టుకోలేదు, గంటలో కూడా ఛార్జింగ్ లేదు. అట్లా అయిందన్నమాట. ఎందుకంటే నిన్న నైట్ మనకు అక్కడ స్టే దొరకలేదు కాబట్టి ఉండడానికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవ్వలేదు అనమాట. అలాగా నిన్నటి ఛార్జింగ్ ఇప్పుడు వరకు కంటిన్యూ అవుతుంది అనమాట. సో మనం అటే వెళ్ళాలన్నమాట. ఏమైనా వస్తే వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ టైము 11 అవుతుంది. సో అక్కడ పెట్రోల్ పంప్ నుంచి ఒక లిఫ్ట్ దొరికితే ఇక్కడ వచ్చాను ఇలా నడుచుకుంటా. ఇక్కడ లిఫ్ట్ అడుగుదామనేసి. సో దారిలో ఇక్కడ కాసేపు ఛార్జింగ్ చేసుకున్నాను అనమాట. మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది. ఇక్కడ అడిగి తీసుకున్నాను. ఇక్కడ ఛార్జింగ్ చేసుకున్నాను మొబైల్. సో ఇట్లాంటి ఒక హైవే పక్కన ఛార్జింగ్ చేసుకున్నా. సో చినుకులు పడుతున్నాయి అసలుగా. బ్యాక్గ్రౌండ్లోనే చూడొచ్చు హిల్స్ సూపర్గా ఉన్నాయి. ఇందాక క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను, అప్పుడు ఛార్జింగ్ లేకపోవడం చేయలేదు. చిప్కోట్ ఇండస్ట్రియల్ అంట. నీలకొట్టాయి. సో మేము సమ్వేర్ నీలకొట్టాయి అనే ప్లేస్ దగ్గరలో ఉన్నాం. చినుకులు పడుతున్నాయి. క్లైమేట్ వర్షం పడేలా ఉంది. చూద్దాం. టైం 11 అవుతుంది. ఇప్పుడే ఒక బుల్లెట్ మీద ఒక అన్న డ్రాప్ చేశారనమాట. 3 kilometers ముందుకు వచ్చి డ్రాప్ చేసి మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నామని చెప్పారు. ఫోన్లో కూడా మాట్లాడారనమాట.
మామూలుగా లారీలు అటు బెంగళూరు సైడ్ వెళ్తుంటే నైట్ 8కి వెళ్తుందంట. అప్పుడు వెయిట్ చేయలేను చెప్పా. అప్పుడు వెయిట్ చేయడం కానీ ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 1 ఎంత అవుతుంది, 12 అవుతుంది. 3 minutes తక్కువ. ఇక్కడ కేఎఫ్సి ఉంది, హైవే పక్కన ఫుడ్ కోర్ట్ ఉన్నాయి, వెహికల్స్ వస్తున్నాయి. మనం చూస్తాం ఇక్కడ చర్చ్ ఉంది. 8 అంటే తర్వాత మళ్ళా వెళ్తే కంటిన్యూ అవ్వు. మామూలుగా గో హ్యాడ్ చేంజ్ ప్లాన్ ఇది ప్రాబ్లమ్ ఇవని ఆయన అన్నారు అనమాట. ఒకవేళ నైట్ 8కి ఒకసారి వాళ్ళ షెడ్యూల్ అనేది చేంజ్ అయితే ఇబ్బంది కదా. 8 పక్కా అనేది లేదు. అందుకనిస్తే నేను ఇంకా వెళ్తానని చెప్పాను. ఆయన 3 kilometers ముందుకు డ్రాప్కి వెళ్ళిపోయారు. సో ప్లాన్ చేస్తారు. ఇంటికి చేస్తున్నాం అనుకో, షిఫ్ట్ అడిగితే డైరెక్ట్గా స్పాట్కి తీసుకొస్తారనమాట. ప్రాపర్ వచ్చాం పైకి. అక్కడ వ్యాన్ కనబడుతుంది కదా, అక్కడికి వెళ్తాను. ఆగుంది, అడుగుతాను. ఒకవేళ బెంగళూరు వెళ్ళే రూటు వాళ్ళు డ్రాప్ చేయగలుగుతారు మనిషి. ఇక్కడ నుంచి బెంగళూరు 380 kilometers అలా ఉంది, 360 ఐ మీన్, మోర్ దెన్ 350 kilometers పక్కా. తడికాంబు అనే ప్లేస్లో ఉన్నాను. ఆఫ్టర్నూన్ అవుతుంది. ప్రజెంట్ టైం ఎంత, 2:30 అవుతుంది టైము. సో అలా చిన్న చిన్న లిఫ్ట్లు తీసుకొని హైవే మీదకి వస్తాను. అక్కడ ఓకే అడుగుదాం తమిళనాడు వెహికల్ ఎవరైనా ఉన్నారో లేదో అడిగితే ఏరనుకుంటారు. అటు ఇల్లు ఉంటారు ఆఫీస్ తినడానికి, హోటల్కి వెళ్ళి ఉంటారు. ఎక్కడ అటువైపు హోటల్ ఉంది కదా, అడుగుదాం. వేరే వెహికల్ వస్తుంది, వాళ్ళు బాగా లాంగ్. అదే ఆ లైన్లోకి వెళ్తే అటు నుంచి వెళ్తే ఉండవు అనమాట. సరే వస్తారు, తినేసి తినడానికి వెళ్ళి ఉంటారు. వెయిట్ చేద్దాం. టైం 2:30 అవుతుంది. 380 kilometers అంటే 3 days అలా పట్టవచ్చు బెంగళూరు వెళ్ళడానికి. ఇక్కడి నుంచి రోజుకి 120 kilometers ఒకవేళ లిఫ్ట్ దొరికినా 3 days పడుతుంది. టైము 4:15 అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఒక బైక్ ద్వారా వచ్చాను. ఆయన దింపేసి ఇట్లాగా లోనకి వెళ్ళిపోయారు అనమాట. అటువే వాళ్ళ ఊరంట. సో ఈ హైవే చూస్తే ఇక్కడ లైట్లు లేవు, ఏమీ లేవు. ఈవినింగ్ టైంలో ఇబ్బంది అవుద్ది అనమాట. ప్రజెంట్ పర్లేదు, ఈవినింగ్ టైంలో అయితే కొంచెం ప్రాబ్లం. హిల్స్ ఇలాంటివి తప్పితే ఇక్కడ ఏమి లేవు. సింగిల్ హైవే అనమాట, ఐసోలేటెడ్ హైవే టైప్ అనమాట. వెహికల్స్ కూడా అక్కడ ఏరుగా వస్తున్నాయి, చూడొచ్చు. మనం ఇటువైపు వెళ్ళాలి. ఇట్లా వీడియో. థ్యాంక్ యూ బ్రో, రొంబ నండి. మీ పేరు? సరవణన్. థ్యాంక్ యూ. మనకి ఇచ్చారన్నమాట కరూరు వరకు. ఇక్కడ నుంచి కరూరు అనే ప్లేస్ గోల్ ఇప్పించాడు అనమాట. ఇలాంటి టాటాయిస్ ఇప్పుడు లోడింగ్ కంపెనీకి వెళ్తాడు అనమాట. క్లాత్స్, బట్టలవి అక్కడి నుంచి మదురైకి. మనం వచ్చింది మదురై నుంచే. సో బ్రో డైలీ మదురై టు కరూరు, కరూరు టు మదురై. సో అట్లా చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేసేటప్పుడు ట్రై చేద్దాం. ఇంకా టైం ఉంది చాలా. ఎంత అవుతుంది? 5:30 అవుతుంది టైము. మన ఇటే వెళ్ళాలన్నమాట. ఇలాగా హైవే ఎక్కేసి ట్రై చేద్దాం. ఒక 1 hour ట్రై చేయవచ్చు. క్లైమేట్ ఇలా ఉంది.
కరూర్ అనే ప్లేస్కి వచ్చాం అన్నమాట. నైట్ టైం ఆల్సోనా? ఇట్ ఈస్ వెరీ ఐసోలేటెడ్ ప్లేస్ నా? నథింగ్ విల్ బి నథింగ్ విల్ బి దేర్ నా? బాయ్ బాయ్ బాయ్. ఐమ్ బ్లాగింగ్. Hi bro. Hi bro. Taxi hai sir bro. Thank you for your Okay. bye. Passport Bhavan. Okay. Channel name. Take my channel. Take my channel Passport Bhavan. Study hard. We will see. We will meet. Okay. You comment. We will meet Okay. one day. Okay. Bye. Thank you. Bye bye. బ్రో మనల్ని ఇక్కడ డ్రాప్ చేస్తాడు. మనం ఇక్కడ నుంచి తీసుకుందాం టోల్ ప్లాజాలో. అక్కడ నైట్ అవుతుంది ఆల్రెడీ. ఎంత టైము? 6:30 అవుతుంది. ఇంకా 7 లిఫ్ట్లు అవి ఉండడానికి ఫ్రంట్ ఇక్కడ టోల్ ప్లాజాలో ఆపడే అనమాట. ఇక్కడ నుంచి సలీం ఒక 50 కిలోమీటర్స్ తెలుగు మన సజెస్ట్ చేశాడు కోసం. ఇక్కడ నుంచి డైరెక్ట్ బ్రో కూడా బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ అంట, థర్డ్ ఇయర్, లైక్ మై యంగర్ బ్రదర్. బ్రో చెప్పాడనమాట ఏంటంటే హెల్త్ ప్రాబ్లం ఉందంట, బ్రెయిన్ ట్యూమర్. దాంతో ఫైట్ చేశాడంట 3 months కోమాలో ఉండి ఫైట్ చేసి మళ్ళా సర్వైవ్ అయ్యాడు అనమాట. చెప్పాడు మళ్ళీ బెంగళూరులో ఇలా హాస్పిటల్లో వెళ్ళాడంట. సో అందుకనే చెప్పాను ఫ్యూచర్ వీల్ మీట్ అనేసి. మళ్ళీ ఫ్యూచర్లో కానీ కలవగలిగితే ఖచ్చితంగా బ్రో కలిసి చేయాలన్నమాట. ట్రై చేస్తాను. మనకి ఇక్కడ ప్రభు బ్రో అనేసి ఒక ప్రభు అన్న కలిశారు. ఆయన చాలా హెల్ప్ చేశారనమాట నాకు తినడానికి, ప్లస్ ఇవన్నీ తీసుకున్నారు. ప్రభు అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మన ఫస్ట్ అప్ డ్రాప్ చేస్తారు నైట్ టైము. సేఫ్టీగా ఉంది మన మొబైల్ అయితే సేఫ్టీగా ఉంటుంది. కర్ణాటక. థ్యాంక్ యూ వెరీ మచ్. అంబులెన్స్ డ్రైవరా? అంబులెన్స్ డ్రైవర్. బాయ్ బాయ్. స్లో డ్రైవింగ్, స్లో డ్రైవ్. ఓహో, స్లో డ్రైవింగ్ అంటే ఆ బ్రో ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. మన ఛానల్ ఇవ్వలేదు అనుకుంటా సార్. పాస్పోర్ట్ పవన్ ఛానల్ ఇచ్చిన బాగుంటుంది. సో ఈ బస్ స్టాండ్కి వచ్చాము. బస్ స్టాండ్లో ఇంకా పైకి వెళ్తే చెప్పండి. నమ్మక్కల్ అనే ప్లేస్లో ఉన్నాము. ఇక్కడ నుంచి ఇంకా సలీము, హుసూర్, తర్వాత కర్ణాటక బోర్డర్ అన్నమాట. ఓ ఎన్ని తీసుకున్నాడు బుద్ధన్న ప్యాకెట్ ఇల్లాగా. ప్యాకెట్ మిక్సర్ బిర్యానీ 2 బిర్యానీలు చెప్పేస్తాడు. నేను ఒకటే కావాలని చెప్పేసి తినేస్తే తెచ్చుకున్నాను. తీసుకోలేదు. 2 బిర్యానీలు తీసుకోమంటున్నాడు అనమాట. ఎట్లే ఒకటి కావాలని చెప్పాను. పడుకోవడానికి అవసరం చూద్దాం. లేదంటే కానీ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ దూరం వస్తాం. అప్డేట్ ఇస్తాను ఇప్పుడు నైట్కి ఏంటనేసి. ఇప్పుడు కొంచెం స్ట్రెస్ అయిపోవాలి. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ ఒక 1.8 కిలోమీటర్స్ చూపిస్తుంది. నడుచుకుంటున్నాను, వెళ్తున్నా. మొత్తం దాంట్లో ఒక స్ట్రీట్ అనమాట. డాగి చూసారు ఎట్లా ఉందో, డేంజరస్ డాగి. లిఫ్ట్ ఏమైనా దొరికితే లిఫ్ట్ వెళ్ళాలి.
ఇలాంటి ఒక ఏరియాలో డీపర్ ఏరియా ఇదంతా డాగీస్ విడిపోయే డాగీస్ లిఫ్ట్ అడిగితే ఇలాంటి చోట లిఫ్ట్ దొరకడం కష్టం అన్నమాట టౌన్స్లో. ఫుల్ డాగీస్ మా స్ట్రీట్లో. నైట్ టైం చాలా కష్టం ఇక్కడ. రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాక మెసేజ్ చేస్తా. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం 11:30 అవుతుంది. అక్కడ బ్యాక్ సైడ్ పార్కింగ్ లాట్ ఉంటే అక్కడ టెంట్ వేసుకుని రెడీ చేసి కరెక్ట్గా వీడియో స్టార్ట్ చేసే లోపు పోలీసు వచ్చారు. తర్వాత పార్కింగ్ ఆఫీసర్ వచ్చాడు, పార్కింగ్ వాచ్మెన్. సో తీసిమని చెప్పారు అక్కడ. సో తీసి ఇక్కడ ఎలా పెట్టుకొని రెడీగా ఉన్నాను. సో ఇటువైపు అక్కడ పోలీస్ ఆఫీసర్ ఇటువైపు ఎక్కడ వేసుకోవచ్చు అన్నారు. ఆయన లేరు, కనబడితే అడుగుదామనేసి వెయిట్ చేస్తున్నా. రౌండ్స్కి కానీ వెళ్ళారేమో. అక్కడే పోలీసు రైల్వే ప్రొటెక్షన్ పోలీస్ ఆఫీస్ ఉంది. సో ఆయన వస్తే అడిగి అక్కడ దగ్గర వేసుకోవాలన్నమాట. అడగకుండా అక్కడ వేసినందుకు తీసిమన్నారు. వీడు అడిగింది ఎక్కడ దగ్గర వేసుకున్నాం. సో చూద్దాం. ఇదే అప్డేట్.